మనకు ఇన్ఫర్మేషన్ వస్తే అది రైటా రాంగా చెక్ చేసుకోకూడదు. పక్కనే పక్కోడి దగ్గర వెళ్ళి కక్కేయాలి, లేదా మురిగేయాలి, లేదా దాన్ని తొక్కేయని అదే సాక్ అనుకొని ఆ ఫిలింని కానీ లేదా ప్రొడక్ట్ని కానీ ఆ మనిషిని కానీ తొక్కేయడానికి ట్రై చేయాలి. ప్రెసెంట్ మన యూట్యూబర్స్ అందరూ అలాగే ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వారం నుంచి ఒకటే న్యూస్ చాలా హల్చల్ చేస్తుంది. పెద్ది పోస్ట్ పోన్ అయిపోయింది, పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది, పెద్ది పోస్ట్ పోన్ మారింది, వాయిదా అని పెద్ద మొత్తుకుంటా వచ్చారు. ఈవెన్ చిన్న యూట్యూబర్సే కాదు, పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా, ఈవెన్ రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా చాలా నొక్కి బల్లగుద్ది ఏమో బుచ్చిబాబు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టు, మైత్రి మూవీస్ చెప్పినట్టే చెప్తారు, రామ్ చరణ్ పర్సనల్ చెవులో చెప్పినట్టు చెప్తారు. ఈవెన్ పెద్ద టీవీ9 అదే చెప్పి టీవీ9 కానీ అతను ఎన్టీవీ కానీ సాక్షి వాళ్ళు కూడా పెద్ద ఛానల్స్ కూడా అదే చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, రియల్గా రామ్ చరణ్ స్వతహాగా చెప్పాడు పెద్ద పోస్ట్ పోన్ అవ్వడం లేదు, ఆన్ టైంకే దిగుతోంది అనేసి. ఈ మధ్య నేను చాలా వింటున్నాను, అలాంటిది ఏమి లేదు, పెద్ద ఆన్ టైంకి వస్తుందని రాకాశ ప్రమోషన్స్లో చెప్పాడు. ఇప్పుడు బాగా పేడబడిందా మూతి మీద. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేబీ పోస్ట్ పోన్ అవ్వచ్చు అనే పాసిబిలిటీస్. ఎందుకంటే షూటింగ్లో రామ్ చరణ్ గాయపడడం కానీ, లేదంటే షూటింగ్ పెండింగ్ ఉండడం కానీ, లేదంటే టైం తక్కువ ఉండడం, వాట్ ఎవర్ దట్, ఇంకా బెటర్ అప్డేట్ కోసం కావచ్చు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, కన్ఫర్మేషన్ కాదు కదా, తట్టుకోవచ్చు కదా. మూవీ టీం నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వెయిట్ చేయొచ్చు కదా. కుదరదు, కక్కేయాలి. ఒకసారి నేను ఈ తమ్నైల్స్ పెడతాను, ఒకసారి చూడండి. ఎంతమంది అండి, ఒకరా ఇద్దరు వరుస పెట్టి పెద్ది పోస్ట్ పోన్ పెద్ది వాయిదా, కొత్త రిలీజ్ డేట్ వచ్చింది, అది ఇదని వరుస పెట్టి. అసలు నేను చెప్పే తప్పైతే మీరు ఈ తమ్నైల్స్ మీరు చూసుకోవచ్చు. ఎంతమంది అండి టక్క ఒక్క లీక్ వస్తే చాలండి, విషం కక్కడానికి రెడీగా ఉంటారు. మేబీ రామ్ చరణ్ హిట్ కొట్టేస్తాడని భయపడుతున్నారా, లేదా కావాలనే సినిమా తొక్కేద్దాం ట్రై చేస్తున్నారా, బ్యాడ్ ప్రమోషన్ చేస్తున్నారా అనే ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే మూవీ టీం నుంచి ఎక్కడా పోస్ట్ పోన్ గురించి అనౌన్స్మెంట్ లేదు. రీసెంట్గా వారం కూడా కాలేదు, రామ్ చరణ్ బర్త్డే రోజు పెద్ది పెహల్వాన్ అని రిలీజ్ చేసిన ఆ యొక్క వీడియోలో కూడా క్లియర్గా డేట్ మెన్షన్ చేశారు, April 30. అసలు పెద్ది పెహల్వాన్ వీడియోలో ఏమున్నాడండి రామ్ చరణ్, రియల్గా ఆంజనేయ స్వామిని చూసినట్లే ఉంది. ఆ బాడీ, ఫిజిక్, స్టైల్, ఎంటైర్ పొజిషన్, పోస్ట్కి ఇట్లా గదపట్టుకుంటూ మన ఆంజనేయ స్వామి రిఫరెన్సే కనిపిస్తుంది. శ్రీరామనవమి రోజు రాముల వారికి పాదాభివందనం చేస్తున్నట్టుగా రామ్ చరణ్ మన ఆంజనేయ స్వామి పొజిషన్లో కనిపిస్తుంది. అంత బాగుంది. అక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు కదా April 30 వస్తుందని. మళ్ళీ ఎందుకు మీరు మొరగతా ఉంటారు పోస్ట్ పోన్ రీసెంట్ నిన్నటి వరకు కూడా చూస్తే పోస్ట్ పోన్ అనేసి. ఇప్పుడు రామ్ చరణ్ స్వతహాగా అనౌన్స్ చేశారు, ఆ వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. కొంచెం ప్రమోట్ చేయండి, పెద్ద లేట్ అవ్వట్లేదు. అయ్యో బాగా బయట బాగా వింటున్నాను. అర్థమైందా, పెద్ద పోస్ట్ పోన్ అవ్వట్లేదని. మరి ఎందుకు అంత తొత్తరా, కొంచెం ఆగచ్చు కదా. మూవీ టీం నుంచి వాళ్ళంత హార్డ్ వర్క్ చేసి అంత బడ్జెట్ పెట్టి రామ్ చరణ్ దెబ్బలు తగిలించుకొనైనా, సర్జరీలు చేసుకొనైనా వెళ్ళి చేస్తూ బాడీ అంతా మేకవర్ చేసుకొని ఆ హార్ట్ అండ్ సోల్ పెట్టి అందరూ వర్క్ చేస్తుంటే మరి మీరెందుకు ఊరికే పోస్ట్ పోన్. ఇంకా నెల రోజులు టైం ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు, ఆన్ టైంకి వస్తుంది. ఈరోజు April 1, ఇంకా చాలా టైం, 1 month టైం ఉంది. సో ఇట్స్ నాట్ ఎ లేట్, ఇట్స్ ఆన్ టైం. రామ్ చరణ్ పెద్ద ఆన్ టైం దిగుతుంది, కొడుతున్నాం. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రాబోయే బిగ్గెస్ట్ హిట్ ఫిలింలో ఇది ఉండబోతోంది. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చాలా, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్లో అండ్ పెద్ద టాప్ హీరోస్ ఉన్న వాటిలో కంటెంట్ బాగుంటుంది, టెక్నికల్గా బాగుంటుంది, ఎవ్రీథింగ్ సూపర్. డాన్స్ ఎక్కడో మిస్ అవుతున్నామనే ఫీల్ అయితే వచ్చింది. కాబట్టి ఈ సినిమాలో అది తీరుతోంది. అంటే పెద్ద ప్రాజెక్ట్, పెద్ద హీరో, పాన్ ఇండియా ఫిలిము, మంచి బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్, అందులో అద్భుతమైన డాన్స్ పడుతోందండి. రిలీజ్ అయిన 2 ఫిలిమ్స్లో సూపర్ హిట్ డాన్సెస్, ఆ చికిరి ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్ ఏంటి. మొన్న రిలీజ్ అయిన రైరే రాలో హైయెస్ట్ స్పీడ్ స్టెప్ రామ్ చరణ్ మూమెంట్లోనే హైయెస్ట్ స్పీడ్ కనిపించింది నాకు. నిజంగా అయితే మట్టిపోయి ఏంటారు ఇంత స్పీడ్ వేస్తున్నాడు ఏంటారు రామ్ చరణ్ అనిపించింది. కసి కనిపించింది అండి, హిట్ కొట్టాలరా అనే కసి అయితే కనిపించింది. సో మనందరు తెలుగు ఆడియన్స్గా, తెలుగు వాళ్ళంగా, టాలీవుడ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కోరుతున్న పెద్ద మంచి హిట్ అవ్వాలి, గ్లోబల్ రేంజ్లో హిట్ అవ్వాలి, గ్లోబల్ స్టార్కి గ్లోబల్ రేంజ్ హిట్ పడాలి అని కోరుకుందాం. సో మీరు కూడా రామ్ చరణ్ విష్ చేయండి. అండ్ పెద్ద పోస్ట్ పోన్ అవ్వడం లేదని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. సో ఎవరైతే పోస్ట్ పోన్ అని మెసేజ్ పెట్టారో, పోస్ట్ పోన్ అనేసి ఎవరైతే తమ్నైల్స్ పెట్టారో, పోస్ట్ పోన్ అనేసి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టారో వాళ్ళందరికీ నెత్తి మీద పేడబడింది. సో వాళ్ళది మీరు చూస్తుంటే వాళ్ళకెళ్ళి కూడా కమెంట్ చేయండి, అరే బుద్ధి లేదరా మీకు, కన్ఫర్మ్ చేసుకుంటారా అనేసి. సో ఫైనల్లీ పెద్ద పోస్ట్ పోన్ అవ్వడం లేదు. మీతో పాటు నేను కూడా పెద్ద కోసం వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.